హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక నా యొక్క స్వీట్ మెమరీస్ కొన్ని పంచుకుందామని. అంటే మా అబ్బాయి. సో మా అబ్బాయి కడుపులో పడిన మూమెంట్స్ కానించి వాడు పుట్టేదాకా కొన్ని సంతోషాలు మీతో పంచుకోవాలనేసి ఈరోజు అయితే వచ్చాను. సో వీడియో చూడబోయే అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఈ వీడియో చూడడం వల్ల మాకేంటి యూజ్ అనుకుంటే, సో ఇందులో ఉండే కొన్ని టిప్స్ అవి కూడా యూజ్ అవుతాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో వీడియో చూస్తే ముందు మీకు అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నా మ్యారేజ్ వచ్చి 2018 మార్చ్ 8లో అయ్యిందండి. సో 8/2018. అప్పటికి నా వయసు కూడా 18. సో అన్నీ 8 నాకు. తర్వాత వచ్చేసి ఒక 8 మంత్స్ అయితే ప్రెగ్నెన్సీ ఏమి రాలేదు. తర్వాత 2018లో మార్చ్లో మ్యారేజ్ అయింది కదా, నవంబర్ కాదు సారీ అక్టోబర్లో కన్సీవ్ అయ్యాను. అంటే 7 మంత్స్కి 8 మంత్స్కి అంటే పెళ్ళైన 7 నెలలకి 8 నెలలకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత అది 3 మంత్స్ ఉంది. తర్వాత మిస్క్యారేజ్ అయిపోయింది అనమాట. సో మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఫస్ట్ అయితే ఒకటి మిస్క్యారేజ్ అయిందని. సో తర్వాత చూసాను అంటే చూస్తాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్ పెళ్ళయ్యాక అందరికీ కూడా అందులోనే పెద్దవాళ్ళ ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటారు కదండి. సో నేనైతే నాలో ప్రాబ్లం ఏమీ లేదు, మా హస్బెండ్లో ప్రాబ్లం. అప్పటికే ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 8 నెలలకు వచ్చిందని చెప్పాను కదా, ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ 8 నెలలకు వచ్చిన లోపే కంగారు పడిపోతున్నారు కొంతమంది. నేను ఎవరు ఏంటని చెప్పడం నాకు ఇష్టం లేదు. హాస్పిటల్ అంటున్నారు, అవి అంటున్నారు. సో నాకైతే ఇష్టం లేదు. కనీసం పోనీ ఒక సంవత్సరం చూడాలి కదా, దాని తర్వాత హాస్పిటల్కి అవి వెళ్ళాలి అనేది నా మనసులో థాట్. తర్వాత ఇంకా వాళ్ళకి ఎదురు చెప్పలేను. పెళ్ళైన కొత్త అంటే పెళ్ళైన 2-3 నెలలకే మొదలు పెట్టేశారండి. సో వాళ్ళకి ఎదురు చెప్పలేను, నాకేమో కొత్త. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళేమో హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏంటి అమ్మాయికి ఎన్ని ఏళ్ళు అయింది పెళ్ళి అని అడిగారు. ఏళ్ళు కాదండి 3 నెలలు ఎంత అయిందంటే 3 నెలలకు కంగారు పడిపోతున్నారా, సంవత్సరం కూడా చూడకుండా అనేసి నా మనసులో మాట ఆవిడైతే చెప్పగలిగారనమాట. అందులోని అమ్మాయి వయసు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు దాటాక తెల్లైనా పర్లేదు ఏం కాదులే అనేసి ఆవిడ తిట్టడం జరిగింది. సో అయితే అలా అయ్యింది. నాలో ఏ లోపం లేదు, ఎందుకు కంగారు పడతా, అయినా సంవత్సరంలో చూడాలి కదండి. ఒకవేళ లోపమే ఉందనుకోండి సంవత్సరం అయినా చూడాలి కదా. అలా జరిగిందనమాట. సో అది తలుచుకుంటే కొంచెం ఇదే. సో తర్వాత పెళ్ళైన 8 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 3 మంత్స్ ఉంది. తర్వాత మిస్క్యారేజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ 2019 నవంబర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అంటే 11 నెలలకి. ఇది ఫస్ట్ది మిస్క్యారేజ్ అయిన, అంటే ఫస్ట్ది ప్రెగ్నెన్సీ పోయిన, ఫస్ట్ కడుపు పోయిన 11 నెలలకి మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అంటే నాకు డేట్ మిస్ అయింది. డేట్ మిస్ అవుతే నాకు ఆతృత అంటే కంగారు, చూసుకోవాలి ఆతృత. అంటే ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే బాగా సిమ్టమ్స్ అవి తెలుస్తాయి, అంటే క్లారిటీగా వచ్చేస్తుంది లైన్స్ అవి అనేసి. ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే బాగుంటుంది అనేసి. మా హస్బెండ్ ఏమో డ్యూటీలో ఉన్నారు. తను అప్పుడు కలకత్తా డ్యూటీకి వెళ్ళేవారండి. మా బాబు నేను డెలివరీకి వెళ్తున్నాను అనిపించుకుని అప్పుడు ఇంకా లోకల్ వచ్చేసరికి, కానీ లేకపోతే తను కలకత్తా డ్యూటీకి వెళ్ళేవారనమాట. సో అప్పుడు అంతే, పెళ్ళైన కొత్తలో కూడా 1 నెల ఇంటి దగ్గర ఉన్నారు. తర్వాత డ్యూటీకి వెళ్ళడం 10 రోజులు కలకత్తాలో ఉండడం, ఇంటికి వచ్చి ఒక 3 రోజులు అలా ఉండడం. సో అన్నీ డేట్ టైమ్స్ ఇవన్నీ ఉండాలి కదండి ప్రెగ్నెన్సీ రావాలన్నా. సో వాళ్ళకి ఆ అవగాహన లేకపోయిందనమాట. ఆలోపే కంగారు పడిపోయారు. కానీ 8 నెలలకి నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. సో ఒకటైతే అలా అయ్యింది. తర్వాత మళ్ళీ అది పోయిన 11 నెలలకి అంటే 2019 నవంబర్లో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. సో ఎలా చూసిందని తెలుసా,
ప్రెగ్నెన్సీ కిట్ తెప్పించేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో కలకత్తాలో ఉన్నారు. తెల్లవారుజామున మీరు నమ్మరు లెగరు అంటున్నాను. మీరు నమ్మరు 4 అవుతుంది. తెల్లవారుజామున 4 అవుతే దేవతలు తిరిగే టైం అంటారు కదండి. సో మంచి టైము, మంచి సెకను అనేసి ఏం చేశాను, ఇంకా ఇంట్లో ఒకదాన్నే పడుకునేదాన్ని. తను కలకత్తా డ్యూటీకి వెళ్ళేవారు కదా. ఇంకా అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఒకటి కోల్పోయి ఉన్నాను కదా, సో అదొక ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్తో ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 అయింది, తెల్లవారుజాము 4 అయింది. ఇంకా చూసేసుకోవాలి తెల్లారైపోయింది కదా అనేసి ఇంకా వెళ్ళడం, చెక్ చేసుకోవడం జరిగింది. 2 లైన్స్ వచ్చేసినాయి. ఏడ్చానండి నిజంగా అప్పుడు. ఆనంద బాష్పాలు అవి అనమాట. సో ఆనంద బాష్పాల కళ్ళల్లోంచి అలా గిర్రమని తిరిగిపోయినాయి. ఇంకా తిరగడం కాదు, లిటరలీ ఏడ్చేసాను. అంటే అప్పటికి 19 ఇయర్స్ 19 ఇయర్స్ 19 ఇయర్స్ 19 20 అంటే నాకు మార్చిలో మ్యారేజ్ అయింది 2018. జూలైకి అంటే పెళ్ళైన ఒక 3 నెలలకి నాకు 19 వచ్చేసింది. సో అవును 20 అప్పుడు. అయితే 20 ఇయర్స్ కదా, అప్పటికి ఒకటి ప్రెగ్నెన్సీ పోయి ఉంది కదా. సో ఇంకా లిటరలీ ఏడ్చేసాను. ఒక అరగంట నాకు నేను తమాయించుకోవడం జరిగింది. అలాగా ఆనందపడటం జరిగింది. తర్వాత వచ్చేసి అయితే మా హస్బెండ్కి కాల్ చేస్తున్నప్పుడే 4:30 కల్లా కాల్ చేస్తే ఏడ్చేస్తున్నాను ఫోన్లో. ఏడ్చేస్తుంటే మా హస్బెండ్ నాకు ఏదో అయిపోయింది అనుకున్నారు. అంటే నిద్ర మత్తులో ఉన్నాడు. తనని నేను ఫోన్ చేశాను, పాపం ఎత్తేసారు, లిఫ్ట్ చేసేసరికి నేను ఏడ్చేస్తుంటే ఏమైంది భవాని అని కంగారు పడిపోతున్నారు. కంగారు పడిపోతుంటే లేదు కంగారు పడకు, ఏం కాదు ఇలాగా కన్సీవ్ అయ్యాను, అందుకే నీకు చెప్పేద్దామని ఫోన్ చేశాను, నా హ్యాపీనెస్ తట్టుకోలేక నీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేస్తానంటే తను కూడా ఇంకా అక్కడి నుంచి అవునా అనేసి పాపము తను కూడా జరిగిందనమాట. తనకు కూడా ఆనంద బాష్పాలు రావడం జరిగిందనమాట. సో అలా అయితే జరిగింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెకప్స్ ఇవన్నీ ఎప్పటిలాగానే మనకు ఉంటాయి కదండి. సో చెకప్స్ ఇవన్నీ చేశారు. బాగుందమ్మా, అంత బాగుంది అన్నారు. అప్పుడే అంటే అంతకుముందు ఒకటి మిస్క్యారేజ్ అయిందనేసి అప్పుడే స్టార్టింగ్లోనే 2 ఇంజెక్షన్స్ చేసేసారండి. సో అంటే ఏమీ జరగకుండా ఉండడానికి 2 ఇంజక్షన్లు అయితే చేస్తారు. సో నేను అనుకున్నాను, నేను పుట్టిన హాస్పిటల్లోనే మా బాబు డెలివరీ అవుతుంది అనేసి అనుకున్నాను. అంటే అక్కడే చూపించింది మా అమ్మ. సో అక్కడే డెలివరీ అవుతుంది నాకు అని చాలా ఆనందపడ్డాను. కానీ ఈలోపు 2019 అని కరోనా అనే మహమ్మారి ఒకటి వచ్చింది కదా. అమ్మో నిజంగా మీరు నమ్మరు, హాస్పిటల్కి వెళ్తాను కూడా లేదు. ఆవిడ దగ్గర ఒక 5 months బాగానే చూపించుకున్నాను. తర్వాత లాక్డౌన్స్ ఇవన్నీ పెట్టేశారు కదండి. 2020 స్టార్టింగ్లో లాక్డౌన్స్ ఇవన్నీ పెట్టేశారు కదా. ఆవిడేమో హాస్పిటల్ మూసేశారు. అంటే కొద్దిగా పెద్ద ఏజ్డ్ ఆవిడే. అంటే మీరు అర్థం చేసుకోండి, మా అమ్మ వాళ్ళు కొంచెం చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గర చూపించుకునే వాళ్ళంట. అక్కడే నేను పుట్టాను. అప్పటికి నేను పుట్టి 20 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ నేను వెళ్ళాను, నా ప్రెగ్నెన్సీతో నేను వెళ్ళాను మళ్ళీ. సో అప్పటికి ఆవిడ కొంచెం పెద్ద ఏజ్ అయితే హాస్పిటల్ మూసేశారు. వాళ్ళకి ఇంకా అంటే కరోనా గమ్మున పేషెంట్స్ వస్తే గమ్మున తెలియదు కదా. హాస్పిటల్ మూసేస్తే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఇదేంటి హాస్పిటల్ మూసేశారు అనుకుని నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యాం. సో ఇంకొక హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా ఇంకా 6th monthలో వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ అంతే, వాళ్ళేమో హాస్పిటల్ మూయలేదు కానీ కావాలని ఇంకా హాస్పిటల్ మారాక అంతే కదండి, టెస్ట్లు ఇవి అవి అంటారు కదా. సో వాళ్ళకి కొంచెం ఇది అవ్వడానికి, అంటే మన కండిషన్ వాళ్ళ టెస్టులు వాళ్ళకి ప్రూఫ్ అవ్వడానికి వాళ్ళు అనుకుంటారు. సో అక్కడ హాస్పిటల్లో ఒక టెస్టులు ఇవన్నీ చేశారు. అంతా బాగానే ఉందమ్మా అన్నారు. తర్వాత ఫస్ట్ అక్కడే రాశారండి, అవయవాల స్కానింగ్ అయితే అక్కడే రాశారు. సో 6 నెలలు అక్కడే కదా వచ్చింది. సో అవయవాల స్కానింగ్ అవి కూడా ఆవిడే రాశారు. అన్నీ చేయించుకొచ్చింది, అంతా బాగుందమ్మా, పర్ఫెక్ట్గా ఉంది అనేసి చెప్పారనమాట. చెప్తే ఇంకా మరీ సీరియస్ అయిపోయింది లాక్డౌన్. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే భయం. ఒక్కసారి ఏమైందంటే
నిడదవోలు వెళ్ళాలి కదండి ఇక్కడ నుంచి. 45 కిలోమీటర్స్, 45 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఒకసారి ఏడో నెలలో అనుకుంటా, ఏడో నెలలోనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలంటే బైక్ మీద మా హస్బెండ్ తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్తుంటే అక్కడ పోలీసులు నిడదవోలు దగ్గర దాకా వెళ్ళిపోయామండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాకా వెళ్ళిపోయాం. ఇంకొక 10 కిలోమీటర్లు ఉంటే వెళ్ళిపోతాం. అక్కడ పోలీసులు పట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారు. లేదండి ఇలా ప్రెగ్నెంట్ అండి, వెళ్ళాలి హాస్పిటల్ చెకప్స్ అంటే కుదరదు, అసలు కుదరదంటే కుదరదు అన్నారండి. వెనక్కి పంపించేశారు. అప్పుడు మా హస్బెండ్కి ఇంకో రూట్ తెలిస్తే ఆ రూట్ నుంచి తీసుకెళ్లారనమాట నన్ను. ఇంకొకసారి ఏంటంటే తిరిగి వచ్చేస్తున్నప్పుడేమో ఇక్కడ మా ఊరు సైడ్ వచ్చేస్తుంటే ఇక్కడ పోలీసులు బండి పెట్టేశారు. లాఠీలు పట్టుకుని అవి కొట్టేస్తున్నారు. బండిది ఉంటుంది కదండి హెడ్, సో అవి కొట్టేస్తుంటే చాలా భయపడ్డాను నేనైతే. అవి కొట్టడం అలా ఉంచిన ప్రెగ్నెన్సీ కదా, గమ్మున అప్పుడు నేను ఫస్ట్ నేనే దిగిపోయి బండి, లేదండి ఇలా ప్రెగ్నెంట్తో ఉన్నాను, హాస్పిటల్ చెకప్ నుంచి వస్తున్నాను అనేసి అంటే తెలుస్తుంది కదండి, ఇంక ఎడనాలంటే తెలియకుండా ఉండదు కదా. సరే అమ్మ అయితే వెళ్ళిపోండి అనేసి వదిలేశారనమాట. తర్వాత అసలు అప్పటి నుంచి సరిగ్గా మెడిసిన్స్ లేవండి. మెడిసిన్స్ కానీ ఏమీ వాడలేదు సరిగ్గా అసలు. తర్వాత డెలివరీకి తీసుకెళ్ళడానికి 8th మంత్లో ఎవరూ రాకూడదు అంటున్నారు, లాక్డౌను, ఏమీ చేయకూడదు అంటున్నారు. అప్పుడు ఇంకా ఏం చేశారంటే మా హస్బెండ్కి డ్రైవింగ్ వచ్చు కదా అలాగా, ఇంకా పాపం మా అమ్మ అలా వచ్చింది, అదలా మా అమ్మ వచ్చింది. ఇక్కడ కారు పురమాయించుకున్న సంథింగ్ మా హస్బెండ్ నిడదవోలు వెళ్ళి కారు మా అమ్మని మా కారు తీసుకొచ్చారో గుర్తులేదు, మా హస్బెండ్ మా అమ్మ కలిపి వచ్చారో గుర్తులేదు, కానీ మొత్తం మీద అయితే నన్నైతే మా అత్తగారి ఇంటికాడ నుంచి మా హస్బెండ్ మా అమ్మ తీసుకువెళ్ళారు. డెలివరీకి తీసుకువెళ్ళడం జరిగిందనమాట అలాగా. కానీ అమ్మో చాలా కరోనా టైంలో చాలా ఇదైపోయింది. సో అప్పుడేమైంది, డెలివరీ ఇంకా అక్కడ 1 మంత్ ఉన్నాను. ఈలోపు కొంచెం ఫాల్స్ నొప్పులు అవి ఉంటాయి కదా, వస్తూ ఉంటున్నాయి. తర్వాత ఏమైందంటే ఒకరోజు నొప్పి అలా వస్తూ ఉంటుంది, బిగపెడుతుంది వదులుతుంది, బిగపెడుతుంది వదులుతుంది, కానీ ఇక నాకు నార్మల్ అయ్యే ఛాన్స్ లేదు కదా, ఆపరేషన్ అయ్యే మూమెంట్సే కాబట్టి. ఇంకా ఏమైంది, ఈ హాస్పిటల్లో లేవు, భయం వేసింది. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది మా అమ్మ. తీసుకువెళ్తే చెక్ చేసి అమ్మాయికి నార్మల్ అవ్వదు, ఆపరేషన్ అవుద్ది, అర్జెంటుగా చేయించేసుకోవాలి, తణుకు వెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్కి అంటున్నారు. లేదు బాబోయ్, ఇప్పుడు ఈ కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి లేకపోతే అంత దూరం ఎందుకనేసి అప్పుడు అక్కడే నిడదవోలులోనే ప్రసాదరావు గారి హాస్పిటల్ అనేసి చాలా మంచి హాస్పిటల్ అండి. నిజంగా చేతులెత్తి దండం పెట్టుకోవాలి ఆయనకి. ఎందుకంటే ఏ కరోనా టెస్ట్ లేకుండా నన్ను అసలు అంటే డాక్టర్స్ ఎలా అయిపోయారంటే ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు కదండి కొంతమంది అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఆ పేషెంట్లతో అలా బతికారు. వాళ్ళకి ఆ రోగం వచ్చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. సో ఆ డాక్టర్ గారు అసలు కరోనా టెస్ట్ కాదు, ఏమీ కాదు, చెక్ చేస్తారన్నారు, చెక్ చేశారు, వెంటనే ఆపరేషన్ చేసేలామో, నార్మల్ అవ్వదు అన్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ రాశారు, ఎదురుగానే ల్యాబ్ ఉంది, టెస్ట్ చేయించుకోండి అన్నారు. టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత బాగానే ఉంది బ్లడ్, ఆపరేషన్కి సరిపడా బ్లడ్ ఉందిలేండి అనేసి ఇంకా వెంటనే చేశారండి ట్రీట్మెంట్. నిజంగా అసలు ఎంత బాగా చేశారో ఆయన, నిజంగా నేనైతే అది మర్చిపోలేను. సో ఆయన అయితే కొన్ని రోజులకి మా బాబు పుట్టిన 1 సంవత్సరానికి అలా చనిపోయారు పాపము. సంథింగ్ తేనెటీగలు ఏవో కుట్టేసి చనిపోయారండి. పెద్ద వయసు ఆయనకి, అప్పటికే 80 సంవత్సరాల పైనే ఉంటాయి, 80 సంవత్సరాల పైనే ఉంటాయి. కానీ ఇప్పటికీ ఫీల్ అవుతాను, ఇప్పటికీ నా ఫోన్లో ఆయన ఫోటో పెట్టుకున్నాను. నిజంగా ఆ టైంలో అలా చేయడం అనేది నాకు చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. నాకు కళ్ళకి నీళ్ళు కూడా వస్తాయి అన్నమాట ఆయన తలుచుకుంటే. ఎందుకంటే ఆ కరోనా టైంలో ఎవరు అంత సాహసం చేయడానికి సిద్ధంగా లేరు, కానీ ఆయన నాకు కరోనా టెస్ట్ అడగకుండా అసలు ఎంత బాగా ట్రీట్ చేశారో నిజంగాని.
హాస్పిటల్ బిల్ అవి కూడా ఇది ఫస్ట్ నేను ఒక హాస్పిటల్లో సెకండ్ అంటే ముయ్యగానే ఇంకొక హాస్పిటల్కి మారాను. అక్కడ అవయవాలు స్కానింగ్ అయి రాశారని చెప్పాను కదండి. సో అక్కడ డెలివరీ పోసేద్దాం అని అడిగితే ఇంకా ₹1,00,000 అయిపోతాయి అన్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళంతా తట్టుకోవాలంటే ఇబ్బంది కదండి. అక్కడికి మా అమ్మ చేయించేస్తానంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అప్పుడు సో ఒకళ్ళు చెప్పారనమాట. మా బాబాయ్ అవుతారు. ఆ బాబాయ్ చెప్పారనమాట. ఇలాగ ఈ హాస్పిటల్ ఉంది బాగా చేస్తారంటే వెళ్ళగానే నిజంగా చాలా బాగా ట్రీట్ చేశారండి. నిజంగా 30,000తో బయటకు వచ్చాం మేము. 30,000 35,000 అయినాయి అంతే. అంటే కరోనా కదా అనేసి కూడా అంత అమౌంట్ నేను వేసేసుకోవాలన్న ఉద్దేశం కూడా ఆయనకి లేదు. లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేశారనమాట. నిజంగా నాకు చాలా నచ్చింది అది. సో వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయిందండి ఇప్పటికే. మీకు టిప్స్ ఉంటాయేమో అనుకున్నాను కానీ లేవు. కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ టిప్స్ షేర్ చేస్తాను. సో బై బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.